చేపలు అయితే చేసేసుకున్నాము. ఇంకా దీన్ని ఇప్పుడైతే కూర వండేసుకున్నాం. అల్లం పేస్ట్ అవన్నీ నూరేసుకున్నాను. ఇదిగండి అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. ముక్కలుగా కోసుకుంటున్నాను అనమాట. చేపలాగానే ఉంచేసి అయితే ఉప్పు కారం పట్టిద్దని చెప్పేసి అయితే ఇలాగ వస్తున్నానండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదండి కొంచెం గరం మసాలా పేస్ట్ అన్నమాట. ఒక్కసారి ఇదంతా కలుపుకుందాం లోపలికంతా పట్టేలాగా. ఇదిగండి కలిపేసుకున్నాను. ఇవి నానేలోపు పొయ్యి మీద దాగబెట్టుకున్నాను. ముక్కలన్నిటిని ఇలా వేసుకొని పక్కన తీసుకుంటున్నాం అనమాట. ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి, క్రిస్పీగా ముక్కలు. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఉన్నాయి కదా వేసుకున్నామండి. ఉల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్ మొత్తం వేసుకున్నాం. ఇవన్నీ అల్లం పేస్ట్ కూడా వేసేస్తాం అన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా అయితే వేగిపోయింది. ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకొని ఇంట్లో చింతపండు పులుసు కూడా పోసేసుకున్నామండి. కొంచెం చింతపండు పులుసు అయితే పోసుకున్నాం. కట్టాయి బట్టే ఈ కోళ్ళని వైజాగ్ నుంచి తీసుకొచ్చాగా. ఈ వైజాగ్ నుండి తెచ్చే చేపలో కాదమ్మా తెలిసే చెప్పమ్మా ఎవరు తెచ్చారు. నిజమేనా? అంత సీన్ ఈ బుడ్డు చేపలు వైజాగ్ నుండి ఎక్కడ తెస్తావు? వైజాగ్ నుండే తీసుకొచ్చా. చెప్పమ్మా. కావాలంటే వీడియో చూడేళ్ళు.
చెప్పమ్మా. తాత పట్టుకొచ్చాడు. తాత అటు వెళ్ళి చెరువుకి వెళ్ళాడట. చెరువు వెళ్ళి కాలు పడుతున్నారని తాత కూడా వెళ్ళి పట్టుకొచ్చాడు. మరి వైజాగ్ చేపలు అంటున్నా మాకు తెలీదా? నేను చూడంగానే చెప్పానా లేదా? అయితే వేసేసుకుందామండి ఇప్పుడైతే. ఇదిగోండి చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే చేపల కూర అయితే దించేసుకున్నాం. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం గరం మసాలా వేసుకొని అయితే దించేసుకున్నాం అనమాట. ఒక్కసారి కలుపుకుందాం దీన్ని. చూడండి గుమ్మలాడే చేపల పులుసు అయితే ఇప్పుడైతే వెరైటీగా చేశానమాట. చేప ముక్క క్రిస్పీగా ఉంది. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే దించేసుకున్నాం. ఇంకా ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వేసుకొని తిందాం ఎలా ఉంటుందో. స్మెల్ అయితే సూపర్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇదిగోండి కూర సూపర్గా కుదిరిందంటే చాలా బాగుంది. టేస్ట్గా రుచి అయితే అద్భుతంగా ఉందన్నమాట. చాలా బాగుంది. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. ముక్క అయితే క్రిస్పీగా మనం వేపుకున్నాం కదండి చేప ముక్కలు, చాలా బాగున్నాయి అన్నమాట. సూపర్. అసలు రుచి అయితే చెప్పలేము, మాటల్లో వర్ణించలేము, అంత బాగుందన్నమాట. మీరు కూడా ఒక్కసారి చేసుకుంటే మీరే చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. బాయ్. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.